అందరికీ నమస్తే అండి. శ్రీ శక్తి ఆరాధనకి స్వాగతం. హనుమాన్ చాలీసాని సంకల్పంతో 108 సార్లు చదవాలి అన్నా, 11 సార్లు చదవాలి అన్నా, ప్రతిరోజు చదవాలి అన్నా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అలానే దానికి సంబంధించిన నైవేద్యాలు కూడా. ఇంకా హనుమాన్ చాలీస చదివిన తర్వాత చివరిగా ఏమి చదవాలి, ఏమి చేయాలి? అలానే 108 సార్లు హనుమాన్ చాలీస చదివితే ఎంత టైం పడుతుంది? ఇంకా స్వామివారికి విశేషమైన హారతి ఇచ్చే విధానాన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. హనుమంతుల వారికి చాలా ప్రీతికరమైన వాటిలో తమలపాకులు, అరటి పండ్లు, అరటి ఆకులు ఈ 3 కూడా పూజలో ఉపయోగిస్తే మీకు చాలా మంచిది. సంకల్పంతో ఒకే ఒక్క రోజు 108 సార్లు పారాయణం చేస్తాను అనుకున్నప్పుడు ఒక చిన్న పీఠ మీద కషాయం రంగు ఉన్న వస్త్రాన్ని ఉంచి స్వామివారికి ఆసనాన్ని ఏర్పాటు చేయాలి. నాకిక్కడ విగ్రహం లేదు కాబట్టి నేను దీపంలోనే స్వామివారిని ఆవాహన చేసి పూజ చేసుకుంటాను. అందుకని కొన్ని తమలపాకులు మధ్యలో నెమలిపించే ఆకారంలో తమలపాకుల్ని పెట్టి తమలపాకుల మధ్యలో ఇలా స్వామివారిని ఆవాహన చేసుకొని పూజ చేసుకుంటాను. మీరు 108 సార్లు చదువుతున్నంతసేపు దీపం అయితే ఖచ్చితంగా ఉండాలండి. అందుకనే మీరు ఆ రోజు మాత్రం అఖండం పెట్టుకుంటే చాలా మంచిది. ఆ రోజు పారాయణం చేయాలి అనుకున్నప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే చాలా మంచిది. ఎందుకంటే పారాయణం సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మీరు అప్పుడు లేస్తేనే మీకు మంచిది కూడా. అసలు 108 సార్లు పారాయణం ఎలా చేయాలి అనేది ఇక్కడ చూద్దాము. 108 సార్లు చేయాలి అంటే ఆ రోజు ఒకే ఒక్క రోజు సంకల్పం చేసుకుంటే 2 పార్ట్స్గా చదవచ్చు. 54 2 టైమ్స్ అంటే మార్నింగ్ ఎలాగో పూజ చేస్తారు బ్రాహ్మీ ముహూర్తంలో, అప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ చేసుకోండి, చాలా మంచిది. ఒకవేళ చేయాలి అనుకుంటే ఆఫ్టర్ 8 అలా కూర్చున్నారు, లేదు అంటే ఆఫ్టర్ 7 అలా కూర్చున్నారు అంటే చాలా మంచిది. అలా చదువుకోండి. లేదు 2 టైమ్స్కే చాలా కష్టం అంటే మీరు ముందుగానే సంకల్పంలో చెప్పుకోండి, నేను ఇలా 3 టైమ్స్ 3 పార్ట్స్గా చదివేస్తాను అని ఇలా సంకల్పంలో చెప్పుకొని 3 పార్ట్స్గా చదవండి. ఇది ఒక్క రోజులో కంప్లీట్ చేయాలి అంటే. ఇంకా ఈ 108 పారాయణం సంఖ్యని 10 డేస్కి కూడా డివైడ్ చేసుకుంటారు. అంటే 10 డేస్లో 10 టైమ్స్ అలా చదివేసి, అంటే 11 టైమ్స్ చదువుతారనుకోండి. ఒక 10 కంటే ఒకటి ఎక్కువ చదువుతారు కదా, అలా 11 డేస్కి కంప్లీట్గా అలా చేస్తారు కొంతమంది పారాయణము. అది కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇంకొంతమంది 41 డేస్ కానీ 21 డేస్ కానీ డైలీ 11 టైమ్స్ చదువుతానని సంకల్పం చెప్పుకుంటారు. మీరు ఎలా చదివినా కానీ హనుమాన్ చాలీసా అనేది బీజాక్షరాలు లేని ఒక మహామంత్రము. అయితే సంకల్పంతో ఈ పూజ చేసే వాళ్ళు మాత్రమే నియమాలు పాటించాలి. ప్రతిరోజు మేము హనుమాన్ చాలీసా చదువుకుంటాము అన్న వాళ్ళకి ఎలాంటి నియమాలు అవసరం లేదు. వాళ్ళేం పాటించాలి? అందరికీ తెలిసినవే. నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, వీలైతే కనుక ఒక మ్యాట్ మీద పడుకోవడమే చాలా మంచిది. ఇంకా ఆ సంకల్పం చేసి ఆ పారాయణం చేస్తున్నన్ని రోజులు కనీసం ఆ కొన్ని రోజులైనా చాలా హానెస్ట్గా ఉండాలి. ఇంకా పారాయణం చేసే టైము ఒక్కరోజైతే బ్రహ్మముహూర్తం లేస్తారండి. 11 డేస్ అయితే లేస్తారు. 41 డేస్ కూడా లేసేవాళ్ళంటే చాలా అద్భుతం. వాళ్ళు ఇంకా ఏమీ చెప్పే అవసరం లేదు. కానీ కొన్ని పరిస్థితులు, కొన్ని జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళకి బ్రాహ్మీ ముహూర్తం అనేది చాలా కష్టం అనిపించుకోవచ్చు. అప్పుడు మీరు ఒక టైం పెట్టుకోండి. మీరు ఏ టైంలో ప్రతిరోజు చేస్తారో అదే టైంకి మీరు నెక్స్ట్ డే ఆ 41 డేస్ ఆ 11 డేస్ కంటిన్యూ చేసేటట్టు అలా సెట్ చేసుకోండి. అంతేకాని ఈరోజు ఒక టైము రేపు ఒక టైము అలా పెట్టుకోకండి. ఇంకా మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే మంగళ లేదా శనివారాలు స్టార్ట్ చేయండి. లేదు అంటే మంగళ శనివారాలు ఒక్కరోజు పారాయణం చేస్తారు అనుకుంటారు చూడండి, ఈ రెండిట్లో ఒక్కరోజు చేస్తే మీకు చాలా మంచిగా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు డేస్ ఇలా అని చూడకండి. మీ కంఫర్టబుల్ టైమింగ్, మీ కంఫర్టబుల్ ఎలా ఉంది, రేపు నాకు ఎలాంటి పని లేదు, ఎలాంటి ఆఫీస్ లేదు, నాకు ఇంట్లో డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు, నేను కాన్సన్ట్రేషన్గా చదవగలుగుతాను అన్నప్పుడు అప్పుడు డిసైడ్ చేసుకోండి, నేను 108 టైమ్స్ రేపు చదువుకోవాలి, ఇలా చదువుకోవాలి అని. మీరు రేపు హనుమత్ జయంతి అని, లేకపోతే ఇంకొకటి శని త్రయోదశి అని ఇలా అనుకునే దానికంటే మీ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు బాగా చేయగలుగుతాను అని మీకు ఒక కాన్ఫిడెంట్ ఉంటుందో అప్పుడు మీరు చేయండి. అప్పుడు మీకు ఫలితం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇన్నిసార్లు చదివేటప్పుడు ఒక్కొక్క పారాయణానికి ఒక్కొక్క నైవేద్యం ఉంటుంది. ఇప్పుడు 11 సార్ల కంటే ఎక్కువ చదివారనుకోండి, వాళ్ళ నైవేద్యాలన్నీ ఇంకా మంచిగా పెట్టాలన్నమాట. ఎందుకంటే స్వామికి శాంతిని కల్పించాలి. 11 సార్ల కంటే ఎక్కువ సార్లు చదివిన వాళ్ళు ఒకటి అన్న నైవేద్యము, ఇంకా పానకము, వడపప్పు, గారెలు ఇలా 1, 2 కంటే ఎక్కువ నైవేద్యాలు పెట్టాలి. 11 తోటే కంప్లీట్ చేశారనుకోండి, పండ్లు, పాలు ఇవి సరిపోతాయి.
108 సార్లు పారాయణం చేస్తున్నారనుకోండి, ఒకసారి చాలీసా చదివిన తర్వాత ఒక ఎండు ఖర్జూరం కానీ, 2 కిస్మిస్‌లు కానీ స్వామివారి దగ్గర నైవేద్యం సమర్పించాలి. రెండోసారి చదివినప్పుడు సేమ్ ఇలానే. మూడోసారి చదివినప్పుడు ఇలా 108 సార్లు మీరు నైవేద్యము ఈ కిస్మిస్‌లు కానీ, ఎండు ఖర్జూర కానీ నైవేద్యం పెట్టుకుంటూ వెళ్ళాలి. చివరిన అప్పుడు మీరు అన్న నైవేద్యాలు, పానకము, వడపప్పు అలాంటివి పెడతారు. ఇలా ఎప్పుడు 108 సార్లు చదవాలి అనుకున్న వాళ్ళు 11 టైమ్స్ చదివే వాళ్ళకి అవసరం లేదు. కొంతమంది స్వామికి వడమాలను సమర్పిస్తారు. ఇంకా 108 వడలను కూడా చేస్తారు. అప్పుడు మీరేం చేస్తారంటే డైరెక్ట్‌గా సూది దారానికి గుచ్చి స్వామికి డెకరేషన్ లాగా అలా వేయకండి. 108 చేసినప్పుడు, లేదు అంటే 11 చేసినప్పుడు, లేకపోతే 21 చేసినప్పుడు మీరేం చేస్తారంటే ఒకసారి హనుమాన్ చాలీసాని చదివి ఒక వడని నైవేద్యంగా సమర్పించాలి. అలా 11, 21, 108 మీరు ఎన్ని వడలు చేస్తే అన్ని సార్లు. అప్పుడు మీరు సూది దారానికి దండను గుచ్చి అప్పుడు స్వామివారి యొక్క చిత్రపటానికి వేయాలి. అప్పుడు ఆ నైవేద్యంలో మంచి శక్తి ఇమిడి ఉంటుంది. 108 సార్లు చదివేటప్పుడు మీరు కౌంటింగ్ ఎలా చేస్తారు? నేనైతే వక్కల్ని పెట్టుకుంటాను, లేదు అంటే తులసి దళాల్ని పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి అయితే కౌంటింగ్ మిషన్ కూడా పెట్టుకుంటాను. 108 సార్లు చదివిన వాళ్ళకి మాత్రం అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి అని నేను అనుకుంటున్నారా? మనకు ఫలశ్రుతిలోనే ఉంది కదా, జో యహ పడై హనుమాన్ చాలీసా హోయి సిద్ధి సౌఖి గౌరీసా అని. అంటే గౌరీ శంకర్లే సాక్ష్యం అని చెప్తున్నారు. ఎవరైతే పరిపూర్ణ శరణాగతితో చదువుతారో వాళ్ళకు సిద్ధి తప్పకుండా లభిస్తుంది అని గౌరీ శంకర్లు చెప్పారు అని మనకు ఫలశ్రుతిలో చెప్పారు. అది జ్ఞాన సిద్ధి అయినా, కళా సిద్ధి అయినా, ఎలాంటి సిద్ధి అయినా పొందుతారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, అలా కొన్ని కోరికలు ఉంటాయి కానీ నాకు ధనం కావాలి, ఇంకా కారు కావాలి, ఇలాంటి కోరికలు కోరుకోకూడదు. కీర్తి ప్రతిష్టలు, మళ్ళీ ఇంకా కొన్ని కష్టాల్లో ఉన్న వాళ్ళకి అలాంటి కోరికలు కోరుకోవచ్చు. 108 సార్లు చదివే వాళ్ళ ఫ్లూయెంట్ చాలా స్పీడ్గా, స్పష్టంగా ఉండాలి. అలా అని మిస్టేక్స్ పోకూడదు. భక్తితో, ఆర్తితో, శరణాగతితో చదవాలి. ఏదో గబగబా చదివేమో పని అయిపోయింది అనుకుంటే మీ రిజల్ట్ కూడా అలానే ఉంటాయి. అందుకే మీకు ముందే చెప్పాను, మీరు మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా సంకల్పం చేసుకోండి, 108 సార్లు చదువుతాను అని. చివరిగా అరటిపండుని నేను మీకు వీడియోలో చూపెట్టినట్టుగా కట్ చేసి చక్కగా నెయ్యి ఒత్తులు వేసి స్వామివారికి విశేషమైన హారతి ఇవ్వండి. హనుమాన్ చాలీసా చదివిన తర్వాత చివరిగా ఒకటి చెయ్యాలి. అది ఏమిటి అనేది మీరు చూడండి. జయ హనుమాను జ్ఞాన గుణసాగర జయ కపీశతిహులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవనసుత నామ మహావీర విక్రమ్ బజరంగి కుమతి నివారు సుమతి కేసంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాతు వజ్ర ధ్వజ విరాజై కాంతే మూంజుజనే ఊఛాజై రసువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణీయతి చాతుర రామ కాజ కరివేకో ఆతుర భుచరిత్ర సునివేకో రసియా రామ లఖన సీతా మన బసియా సూక్ష్మ రూప ధరిసి హి దిఖావా వికట రూప ధరి లంక జరావా హీమ రూప ధరి అసుర संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाये श्री रघुवीर हर शिवर लाये रघुपति किन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही समभाई सहस वदन तुम्हरो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीशा नारद शारद सहित अहिषा यम कुबेर दिक्पाल जहाते कवि कोविद कहि सकै कहाते तुम उपकार सुग्रीव ही किन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योता हि मधुर पल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लंघि गए अचर जनाहि मकाज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे ते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा भिनु पैसारे सब सुखल है तुम्हारी शरणा तुम रक्षक काहो को डरना आपन तेज संहारो आपै तीनों लोक हांकते कांपै भूत पिशाचर निकट नहीं आवै महावीर जब नाम सुनावै नाशै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट ते हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै तासु अमित जीवन फल पावै
चारो युग परताप तुम्हारा, हाय पर सिद्ध जगत उजयारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारो भजन राम को भावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुपति पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमत सेई सर्व सुख करई। संकट हठई मिटई सब पीरा, जो सुमिरई हनुमत बलवीरा। जय जय हनुमान गोसाई, कृपा करहु गुरुदेव की नाई। जो यह शतवार पाठ कर जोई, छूटहि बंदी महासुख होई। जो यह पढ़ई हनुमान चालीसा, होई सिद्धि सौखी गौरीसा। तुलसीदास सदा हरिचेरा, की जय नाद हृदय महडेरा। वनतनय संकट हरण मंगल मूर्ति रूप, राम लखन सीता सहित हृदय बसु सुरभूप। श्रीराम जय जय राम, श्री हनुमान जय जय हनुमान। रामाय रामभद्राय रामचंद्राय वेधसे, रघुनाथाय नाथाय सीताय पतये नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे, सहस्रनाम तत्तुल्यं श्रीराम नाम वरानने। ఇలా హనుమాన్ చాలీసా చదివిన తర్వాత శ్రీరాముని తలుచుకోవాలి, లేకపోతే శ్రీరాముని మెడిటేషన్ చేసుకోవాలి, లేదా ఏదైనా స్తోత్రాలు చదువుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎవరికైనా హనుమత్ బడబానల స్తోత్రం చదివే అలవాటు ఉంటే కనుక దాంట్లో లాస్ట్ ఒకటి శ్లోకం ఉంటుంది, ఒకటి మంత్రం ఉంటుంది. దాంట్లో సర్వశత్రున్నాశయ నాశయ, అసాధ్యం సాధయ సాధయ, హుం ఫట్ స్వాహ అని ఉంటుంది కదా. ఆ హుం ఫట్ స్వాహ దగ్గర మీరు ఇలా చేయాలి. 2 సార్లు 2 వేళ్ళతో అరచేతిలో ఇలా ట్యాప్ చేయాలి. ఎప్పుడు ట్యాప్ చేయాలి? హుం ఫట్, ఆ ఫట్ అనేది బీజాక్షరము. ఆ బీజాక్షరాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు మీ ఇండెక్స్ ఫింగర్స్, రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్స్ ఉంటాయి కదా, అవి లెఫ్ట్ హ్యాండ్ని 2 ట్యాప్ చేసి ఇలా చేయాలన్నమాట. అప్పుడు అది మీకేమిస్తుంది అనంటే, మనకేమిస్తుంది అంటే ఆన్ ది స్పాట్, ఇమీడియట్లీ, తక్షణమే మన లైఫ్లో ఉన్న నెగిటివిటీ అంతా తీసివేసి మనకి ఏం కావాలి? ఇంటెలిజెన్స్, పవర్, సక్సెస్, స్ట్రెంగ్త్, ఫోకస్, ఎనర్జీ ఇవన్నీ ఇస్తుంది. అందుకని ఎవరికైతే బడబానల స్తోత్రం చదివే అలవాటు ఉందో వాళ్ళు మాత్రం ఈ ప్రక్రియని తప్పకుండా చేయండి. అది కూడా అర్థం తెలుసుకొని చేస్తే చాలా బాగుంటుంది. ఎవ్వరూ కూడా వదలరు, డైలీ చేస్తారు. సరే అండి, నేను చదివిన హనుమాన్ చాలీసాలో దోహా క్లిప్ మిస్ అయిందండి. మీరు మాత్రం అక్కడి నుంచి చదవండి. అది ఒక్కసారి చదివి మిగతాది మాత్రం 108 టైమ్స్ చదవచ్చు. సరే అండి, మీ అందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలా అనుకుంటే తప్పకుండా ఇంత కష్టపడి చేసినందుకు లైక్ చేయగలరు. జై శ్రీరామ్. స్వస్తి.